టీవీ45 న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో మాజీ ప్రధానమంత్రి ఉక్కు మనిషి శ్రీమతి ఇందిరాగాంధీ 107వ జయంతిని ఘనంగా నిర్వహించారు. చీమకుర్తి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఇందిరాగాంధీ విగ్రహానికి సంతనూతలపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పాలపర్తి విజేష్ రాజ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎస్కే సైదా, సాంస్కృతిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల సుబ్బారావు మరియు చీమకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. భూమి లేనటువంటి దళితులకు పేదలకు ఏ విధంగా భూములు పంచిందో, ఏ విధంగా సంక్షేమ పథకాన్ని అమలుపరిచిందో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ 10 సంవత్సరాల మోడీ పాలనలో ఈ దేశం ఏ విధంగా తిరోగమన దిశలో వెళ్తూ ఉందో కూడా మనం చూస్తూ ఉన్నాం. మేము ఒకటే కోరుతా ఉన్నాం, శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ మరి ముందుండి పోరాడుతుందని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. పేదల పార్టీ పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆచార్యస్మృతి ఉక్కు మహిళైన శ్రీమతి ఇందిరాగాంధీ గారు మనకు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. ఆమె యొక్క 107వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముందుగా చదువుతున్నాం. కానీ ఆమె చేసిన పనులు గరీబా హఠావో, భూసేకరణలు, బ్యాంకులు జాతీయకరణం అట్లాంటి ఎన్నెన్నో చేసి ఉన్నారు. ఈ రోజుకైనా కానీ అట్లాంటి మనకి ప్రధానమంత్రికి దొరకాలంటే కష్టం. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఇందిరాగాంధీ ఆశయాల మీద పోరాడదామని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి 107వ జన్మదినం సందర్భంగా సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తిలో ఇందిరాగాంధీ విగ్రహానికి దండలు వేసి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. మరి భారతదేశం చూసిన గొప్ప నేతలలో ఇందిరాగాంధీ గారు ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. ఆవిడ దేశ రాజకీయాల్లో అట్లాగే ప్రపంచ రాజకీయాలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి గొప్ప నేత. మరి గరీబీ హఠావో నినాదంతో, అట్లాగే హరిత విప్లవం నినాదంతో, అట్లాగే పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఆవిడ గొప్ప పాత్ర పోషించారు. మరి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆవిడ చేసినటువంటి పాలసీలు కానీ, ఆవిడ ఆలోచన విధానం కానీ ఈ రోజు కూడా మనకి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. మరి సెక్యులరిజం అండ్ సోషలిజం అనే నినాదంతో భారతదేశానికి ఒక మార్గదర్శకంగా ఆవిడ నిలిచారు. మరి ఈరోజు ఉన్నటువంటి దేశ రాజకీయ పరిస్థితులను చూస్తే సెక్యులరిజం అనేది ఏమాత్రం కూడా కనిపించట్లేదు. మరి అక్కడ బీజేపీ పార్టీ ఒక చెడు దురుద్దేశంతో మరి దేశంలోని శాంతిని అంతా పాడు చేసే విధంగా మత విద్వేషాలు రెచ్చగొడుతూ దేశ ప్రజలను ఎవరిని కూడా శాంతిగా కానీ సుఖంగా కానీ ఉండనీయకుండా దురుద్దేశంతో నీచ రాజకీయాలు చేస్తూ ఉంది.